ఈ సిట్టింగ్స్ తీసుకున్న తర్వాత ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఎలా అనిపించింది? ఆ తర్వాత కొంత గ్యాప్ అయితే వచ్చింది కదా! అక్టోబర్‌లో మీరు ఎప్పుడో ఆ! తీసుకున్నారు కదా! సో, అవునండి. ఇప్పుడు మధ్యలో ఒక 3, 4 నెలలు గ్యాప్ నాకు వచ్చింది కాబట్టి నడిచేటప్పుడు కానీ అసలు ప్రాబ్లమ్ రాలేదండి. హ్మ్. బావుంది. అనిపించింది. హ్మ్. ఇక్కడికి లాస్ట్ ఫైనల్ ఇది తీసుకోవాలని వచ్చాననమాట. ఇంక ఫైనల్ ఉంది. ఆ! ఓకే. హ్మ్. అది 2 మంత్స్ తర్వాత రమ్మన్నారు. హ్మ్. బై మిస్టేక్ నాకు అవ్వలేదు. హ్మ్. ఇంకా ఇప్పుడొచ్చాననమాట. ఓకే. సో, ఏం జాగ్రత్తలు తీసుకోమని చెప్పారు మీకు ట్రీట్మెంట్ అయిన తర్వాత? ఎలా జాగ్రత్తలంటే ఉండాలి అని? ఎక్కువ దూరం నడవడం అయితే కొంచెంసేపు కూర్చొని నడవమన్నారు. హ్మ్. తరువాతేమో మేడ మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు కొంచెం నీ క్యాప్ ఏసుకొని ఎక్కడం, దిగడం చెయ్యండి. ఎక్కువగా ఎక్కి దిగితే. హ్మ్. ఒకసారయితే పర్వాలేదన్నారు. హ్మ్. నెక్స్ట్ టైమ్ ఎక్సర్‌సైజ్‌కి మాత్రం కంపల్సరీగా చేయమన్నారు. హ్మ్. హ్మ్. ఎక్సర్‌సైజ్ ఎలాంటి ఎక్సర్‌సైజ్ చేయాలో కూడా చెప్పారు. చూయించారు. వాళ్ళే చెప్పారు. హ్మ్. ఆ హ్మ్. ఎక్సర్‌సైజ్ నేను కంటిన్యూస్ చేస్తున్నాను కూడా. హుహు. బానే ఉంది. అయితే ఈ ట్రీట్మెంట్ తీసుకుంటునేటప్పుడే దాంతో పాటుగా మీకు ఫిజియోథెరపీ లాంటివి ఏవైనా సజెస్ట్ చేసారా? లేదండి. ఏం లేదా? ఇంకేమి లేదు. ఓన్లీ ఎక్సర్‌సైజ్ ఒక్కటే చెప్పారు. అది ఒక్కటి చేసుకోమన్నారు చాలన్నారు.